వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కూటమి పార్టీలతో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు పుంజుకుంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే పలానా ఇంకా పూర్తిగా గాడిలో పడలేదు. ఇప్పటి వరకు అధికారంలో వచ్చిన మార్పులు గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దడానికే చంద్రబాబు పరిమితమయ్యారు. ఈ నెల నుంచి చంద్రబాబు తనదైన మార్కుతో పాలన ప్రారంభించనున్నారు. చంద్రబాబు రాకతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమకు అవకాశం వచ్చినట్లు భావిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేస్తున్నారు. వీటిని కూడా పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. సిఆర్డీఏ పరిధిలో ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. నిజానికి చంద్రబాబు వచ్చాక అమరావతిపైనే దృష్టి పెట్టారు. అక్కడ సందర్శించారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న కొందరు వ్యాపారులు చంద్రబాబు పేరును ఉపయోగించుకొని అక్రమ లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి అసలు అమరావతి రాలేదన్న విషయం తెలియక కొందరు ఉద్యోగులు ఇక్కడ కొనుగోలు జరిపారు. ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. రెచ్చిపోతే చర్యలు తీసుకుంటామని సిఆర్డీఏ అధికారులు తాజాగా బాబు వచ్చారని హెచ్చరించారు. తాడికొండ నియోజకవర్గంతో పాటు అమరావతిలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ ఘటనపై సీరియస్గా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్లపై సిఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు. ప్రొక్లైన్తో లేఅవుట్ల కంచెలను తొలగించడంతో పాటు సరిహద్దు రాళ్లను తొలగించే పనులు చేపట్టారు. వెంచర్లో నిర్మించిన రోడ్లను తొలగించారు. కానీ అలాంటి అక్రమం లేదని ఎవరూ ప్రకటించలేదు. చంద్రబాబు బ్రాండ్ వాల్యూ బాగానే ఉన్నా ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా సాగుతున్న ఇలాంటి వ్యాపారాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.